నమస్తే అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బై ఐపీఎస్. కనుమ రోజు స్పెషల్గా చికెన్ బిర్యానీ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ముక్క అనేది చాలా మెత్తగా అయిపోతుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా ఉందో మీరు చెప్పండి. ముందుగా నేను 1 కిలో చికెన్ తీసుకున్నానండి. ముందు రోజు నైటు అందులోకి 5-6 పచ్చిమిర్చి, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అందులోకి కొత్తిమీర పుదీనా, 1 స్పూన్ షాజీరా, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను జీలకర్ర పొడి, 2 స్పూన్ల గరం మసాలా, అలాగే 1 స్పూను నిమ్మరసం, చిటికెడు పసుపు, 2 స్పూన్ల కారం, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 కప్పు పెరుగు వేసుకొని ముక్కలకి పట్టే విధంగా మొత్తం కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ అయినా కలుపుతూ ఉండాలండి. ముక్కలకి బాగా ఈ మసాలా అనేది పడుతుంది. మూత పెట్టుకొని నైట్ మొత్తము ఫ్రిడ్జ్లో ఉండనివ్వండి. నెక్స్ట్ డే మార్నింగు డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులోకి ఆనియన్స్, పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనకి బ్రౌన్ కలర్ అయితే సరిపోతుందండి. పక్కకు తీసేసుకొని ఇంకో గిన్నెలోకి బాస్మతి బియ్యం తీసుకోవాలి. అందులోకి వాటర్ వేసుకొని బిర్యానీ మసాలాలన్నీ కూడా అందులోకి వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, అలాగే సాల్ట్ ఇందులోనే చూసుకోవాలండి. మనము సరిపోతుందో లేదో సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రై ఆనియన్స్, పచ్చిమిర్చి, నెయ్యి వేసుకోవాలి. ఇది నేను పక్కన పెడుతున్నానండి, పక్క పొయ్యికి షిఫ్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదే పొయ్యి మీద గిన్నె పెట్టుకొని సగం నెయ్యి, సగం ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కూడా నేను కొంచెం మసాలాలు వేస్తున్నానండి. బిర్యానీ మసాలాలు వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి. ఇవి వేగిన తర్వాత నైట్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫ్రై ఆనియన్స్ కూడా వేసుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద ఉడకనివ్వాలి. ఈ విధంగా మనకి ఉడికిన తర్వాత పక్కనే ఉడికిన ఒక 60% రైస్ని, 60% ఉడికితే సరిపోతుందండి, ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి వేసుకొని. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, అలాగే ఉడికించుకున్న వాటరు, బియ్యాన్ని ఉడికించుకున్న వాటరు, అలాగే కొంచెం కుంకుమ పువ్వు వాటర్ కూడా వేసుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద పెట్టుకోవాలండి. పైన ఏదైనా బరువు పెట్టుకోండి. ఒక 15 మినిట్స్కి మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. మెతుకు కూడా విరగకుండా చాలా బాగా వస్తుందండి, నేను చెప్పిన విధంగా కనుక మీరు చేసినట్లయితే. ముక్క కూడా చాలా మెత్తగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.